ఒక కథలో హీరోకి విలన్‌కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటి? మన భాషలో మామూలు పదాల్లో చెప్పాలంటే హీరో మంచోడు, విలన్ చెడ్డోడు. స్టోరీలో ఇన్వాల్వ్ అవ్వాలంటే హీరో ఎంత అవసరమో విలన్ కూడా అంతే అవసరం. అసలు విలన్ క్యారెక్టర్‌ని బట్టే ఒక కథ ఎఫెక్టివ్‌గా ఉందో లేదో చెప్పొచ్చు. అసలైన వెల్ రిటెన్ విలనిజం అంటే ప్రొటాగనిస్ట్ లాగే యాంటాగనిస్ట్‌కి కూడా గోల్ ఉంటుంది. ఒక పాయింట్‌లో ఈ ఇద్దరి గోల్స్ కొలైడ్ అవుతాయి. యాంటాగనిస్ట్ ఎంత బలంగా, సీరియస్‌గా హీరోని అడ్డుకుంటే కథ అంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇక్కడ విలన్స్ అంటే కేవలం మనుషులే ఉండక్కర్లేదు. చాలా సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఏలియన్స్ విలన్స్లా ఉంటాయి. జాస్ లాంటి మాన్స్టర్ మూవీస్లో షార్క్ విలన్, 2001 స్పేస్ ఒడిసీ సినిమాలో హాల్ అనే ఏఐ రోబోట్ విలన్. కాకపోతే ఈ వీడియోలో మాత్రం విలన్స్లో హ్యూమన్ విలన్స్ని డిస్కస్ చేద్దాం. స్టోరీ పరంగా ఒక సినిమా సక్సెస్కి, ఫెయిల్యూర్కి ఫండమెంటల్ రీజన్ రైటింగ్. మంచి విలన్స్ ఉన్న సినిమాలన్నీ మంచి రైటింగ్కి ఎగ్జాంపుల్సే. ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ ఒక మాట అన్నారు, ద మోర్ సక్సెస్ఫుల్ ద విలన్, ద మోర్ సక్సెస్ఫుల్ ద పిక్చర్. జనరల్గా ఈ టెక్నిక్ని రాజమౌళి గారి సినిమాల్లో కూడా చూస్తాం. ఆయన సినిమాల్లో విలన్ని హీరోకి సమానంగా చూపిస్తూ ఉంటారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే సినిమాలను ఇష్టపడే వాళ్ళు హీరోతో పాటు విలన్స్ని కూడా ఇష్టపడతారు. సో ఈ వీడియోలోని సినిమాలు, ఆ సినిమాల్లోని విలన్ పాత్రలు, బెస్ట్ స్టోరీ టెల్లింగ్ ఏంటో తెలుసుకోవడానికి మనకి హెల్ప్ చేస్తాయి. అండ్ దీనికోసం హాలీవుడ్ని చూస్ చేసుకోవడానికి రీజన్ డైవర్సిటీ అండ్ డెప్త్. ఈ క్యారెక్టర్స్లో సైకోపాత్లు ఉంటారు, సూపర్ విలన్స్ ఉంటారు. ప్రతి పాత్రలోనూ డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. దీనివల్ల తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. అంతేకాని మన సినిమాలు తక్కువ, హాలీవుడ్ ఎక్కువ అని కాదు. సో ఫిల్మ్ లవర్స్, లెట్స్ సీ టాప్ 10 గ్రేటెస్ట్ విలన్స్ ఇన్ హాలీవుడ్ ఇన్ నో పర్టికులర్ ఆర్డర్. లెట్స్ స్టార్ట్ విత్ ద క్లాసిక్. నెంబర్ 10 సైకో. లెజెండరీ ఫిల్మ్ మేకర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ తీసిన ఈ సినిమాలో సైకో క్యారెక్టర్ పేరు నార్మన్ బేట్స్. 1960లో వచ్చిన సైకో సినిమా, ఈ సైకో క్యారెక్టర్ రెండు ఎవర్ గ్రీన్ క్లాసిక్స్గా నిలిచిపోయాయి. అసలు సైకో క్యారెక్టర్ ఆడియన్స్కి నచ్చడానికి మెయిన్ రీజన్ సస్పెన్స్ అండ్ సింపతి. హిచ్కాక్ సైకో క్యారెక్టర్ని చివరి వరకు రివీల్ చేయరు. సో మనకి మెయిన్ విలన్ ఎవరో తెలియదు. అట్ ద సేమ్ టైం నార్మన్ బేట్స్ క్యారెక్టర్ మీద సింపతి కూడా గ్రో అవుతూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ని చూస్తే ఎవరికి హాని చేయని అమాయకుల్లా ఉంటాడు. ఒక యాంగిల్లో చూస్తే విలన్ కూడా అమాయకుడే. కానీ ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసే సస్పెన్స్ కానీ, హారర్ కానీ హై నోట్లో ఉంటాయి. అలాగే అతని యాక్షన్స్కి క్లైమాక్స్లో కరెక్ట్ జస్టిఫికేషన్ కూడా దొరుకుతుంది. సైకలాజికల్ థ్రిల్లర్స్లో నార్మన్ బేట్స్ క్యారెక్టర్ ఒక బెంచ్ మార్క్ లాంటిది. రిలీజ్ అయ్యి 60 సంవత్సరాలైనా ఇప్పటికీ ఫ్రెష్గా, థ్రిల్లింగ్గా ఉండే సినిమా సైకో. దానికి కారణం విలన్ క్యారెక్టర్ నార్మన్ బేట్స్. నెక్స్ట్ నెంబర్ 9 హాన్స్ లాండా. క్వెంటన్ టెరెంటినో సినిమాల్లాగే ఆయన విలన్స్ కూడా కొద్దిగా వైలెంట్గా, డిఫరెంట్గా ఉంటారు. టెరెంటినో ఫిల్మ్స్లో గ్యాంగ్స్టర్లు, మాఫియా డాన్లు ఎంతమంది ఉన్నా బెస్ట్ విలన్ అంటే మాత్రం ఇంగ్లోరియస్ బాస్టర్డ్ సినిమాలోని నాజీ ఆర్మీ ఆఫీసర్ హాన్స్ లాండా. ఈ క్యారెక్టర్కు ఉన్న నిక్ నేమ్ జూ హంటర్. నార్మల్గా ఏ సినిమా అయినా ముందు ప్రొటాగనిస్ట్ని పరిచయం చేస్తారు. కానీ ఇంగ్లోరియస్ బాస్టర్డ్ సినిమా యాంటాగనిస్ట్తో మొదలవుతుంది. ఈ సినిమాలోని ఓపెనింగ్ సీక్వెన్స్ హాలీవుడ్లోని బెస్ట్ ఓపెనింగ్ సీన్స్లో ఒకటి. దీనికి మెయిన్ రీజన్ హాన్స్ క్యారెక్టర్. దాదాపుగా 12 నిమిషాలుండే ఈ సీన్లో హాన్స్ క్యారెక్టర్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో చూపిస్తారు. క్వెంటన్ టెరెంటినో ఒక ఇంటర్వ్యూలో ఆయన రాసిన క్యారెక్టర్స్ అన్నింటిలో హాన్స్ లాండా బెస్ట్ అని చెప్తారు. దీన్ని బట్టి ఇమాజిన్ చేసుకోవచ్చు జూ హంటర్ ఎలా ఉంటాడో. హీఈస్ క్రూయల్, కన్నింగ్ అండ్ వెరీ క్లవర్. విలన్స్లో ఉండే బేసిక్ క్రూయల్టీ హాన్స్లో కూడా ఉంటుంది. కానీ ఈ క్యారెక్టర్ మిగిలిన వాళ్ళతో రియాక్ట్ అయ్యే విధానం కొత్తగా ఉంటుంది. తన మైండ్ గేమ్తో మిగిలిన క్యారెక్టర్స్ని భయపెడుతూ ఆడియన్స్కి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన క్యారెక్టర్ హాన్స్ లాండా. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆస్కార్ అవార్డు అందుకున్న క్రిస్టోఫర్ వాల్ట్జ్ ఈ పాత్రని కామ్గా, క్రూయల్గా అండ్ అద్భుతంగా ప్లే చేశారు. తర్వాత నెంబర్ 8 జోకర్. సూపర్ హీరో సినిమాలోని విలన్స్లో జోకర్ ఒక ట్రెండ్ సెట్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ క్యారెక్టర్ యాక్షన్స్ వెనుక మోటివేషన్ కానీ, లైఫ్ ఫిలాసఫీ కానీ థాట్ ప్రొవోకింగ్గా ఉంటాయి. డార్క్ నైట్ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, సమ్ మెన్ జస్ట్ వాంట్ టు వాచ్ ద వరల్డ్ బర్న్. కొంతమందికి ఈ ప్రపంచం పతనం అవ్వడమే లక్ష్యంగా ఉంటుంది. జోకర్ కూడా అలాంటోడే. కామిక్ బుక్ విలన్స్లో ఇంత డార్క్ అండ్ డిస్టర్బింగ్ క్యారెక్టర్ ఇంకోటి లేదు. మామూలు విలన్స్కి జోకర్కి ఉన్న తేడా ఏంటంటే జోకర్ తన యాక్షన్స్కి ఆడియన్స్ జస్టిఫై అయ్యేలా చేస్తాడు. తన డైలాగ్స్ ద్వారా, మేనరిజమ్స్ ద్వారా అందరిలో ఉండే డీప్ ఫ్లాస్ని గుర్తు చేస్తాడు. జోకర్ క్యారెక్టర్ ప్యూర్ ఈవిల్కి పర్ఫెక్ట్ డెఫినేషన్ లాంటిది. బ్యాట్మ్యాన్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటే ఈ క్యారెక్టర్ ఎయిమ్. జోకర్ నమ్మేది ఏంటంటే మనుషుల ఎగ్జిస్టెన్స్కి మీనింగ్ లేదు. మొరాలిటీ అనేది మనకి కష్టం లేనంత వరకు మాత్రమే పనికొస్తుంది. మనుషులందరూ డీప్ డౌన్ యానిమల్స్ లానే ఉంటారని జోకర్ బలంగా నమ్ముతాడు. ఈ క్రూయల్ ఐడియాలజీ, క్రేజీ యాటిట్యూడే జోకర్ని బెస్ట్ విలన్ క్యారెక్టర్స్లో ఒకటిగా చేశాయి. నెక్స్ట్ నెంబర్ 7 థానోస్. థానోస్ని మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మొత్తానికి అల్టిమేట్ సూపర్ విలన్గా చెప్పొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఒక పర్టికులర్ గోల్ ఉండి దానికోసం పనిచేసే విలన్. ఈ ప్రపంచంలోని సగం మందిని చంపితే మిగిలిన వాళ్ళు హాయిగా బతుకుతారనేది థానోస్ ఐడియాలజీ. దీనికోసం 6 ఇన్ఫినిటీ స్టోన్స్ని సంపాదించడమే థానోస్ లైఫ్ గోల్. మిగిలిన కామిక్ బుక్ విలన్స్కి థానోస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే థానోస్ మోటివేషన్ వెనుకున్న సీరియస్నెస్ మనకు అర్థమవుతుంది. హాఫ్ పాపులేషన్ తగ్గించడం థానోస్కి ఎంత ముఖ్యమో ఆడియన్స్గా మనం ఫీల్ అవుతాం.
ఏదో సూపర్ పవర్ ఉన్న విలన్ వచ్చి టైంపాస్ కోసం భూమిని నాశనం చేయడం కాకుండా స్ట్రాంగ్ విల్ ఉన్న విలన్లా థానోస్ యాక్షన్స్ ఉంటాయి. అలాగే అతని కూతురులతో ఉండే బాండింగ్ కూడా థానోస్లోని హ్యూమన్ యాంగిల్ని చూపిస్తుంది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్లో చాలామంది సూపర్ హీరోలు ఉంటారు, కానీ అందరికీ కలిపి సూపర్ విలన్ మాత్రం థానోస్ ఒక్కడే. తర్వాత నెంబర్ 6 లార్డ్ వాల్డెమోర్. హ్యారీ పాటర్ సిరీస్ వరల్డ్ వైడ్ పాపులారిటీ ఉన్న ఫ్యాంటసీ స్టోరీ. ఈ కథకి కనెక్ట్ అవ్వడానికి విలన్ వాల్డెమోర్ట్ కూడా ఒక కారణం. ఈ క్యారెక్టర్లో ఉండే డెప్త్ అండ్ జర్నీ 7 పుస్తకాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది. జనరల్గా ఫ్యాంటసీ సిరీస్ అంటే మల్టిపుల్ విలన్స్ ఉంటారు, కానీ జేకే రౌలింగ్ సిరీస్ మొత్తం ఒకే అల్టిమేట్ విలన్ బిల్డ్ చేశారు. ఈ క్యారెక్టర్లో ఉండే బ్యాక్ స్టోరీ అండ్ ఎమోషనల్ డెప్త్ ఆడియన్స్కి మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తాయి. ఎలాంటి విలన్కైనా ప్రైమరీ పర్పస్ హీరోని ఆపడం. వాల్డెమోర్ కూడా స్టోరీ ప్రోగ్రెషన్లో హ్యారీ పాటర్కి ఆపోజిట్లో నిలబడతాడు. వాల్డెమోర్ విలన్గా మారడానికి చాలా కారణాలు ఉంటాయి. అతని చైల్డ్హుడ్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల, ల్యాక్ ఆఫ్ లవ్ వల్ల ఈవిల్గా మారతాడు. జేకే రౌలింగ్ వాల్డెమోర్ క్యారెక్టర్ని రాయడానికి హిట్లర్ లాంటి ఈవిల్ పీపుల్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. సింపుల్గా చెప్పాలంటే మ్యాజికల్ వరల్డ్లోని మైండ్ బ్లోయింగ్ విలన్ లార్డ్ వాల్డెమోర్. నెక్స్ట్ నెంబర్ 5 టైలర్ డర్డెన్. ఈ లిస్ట్లో మోస్ట్ లైకబుల్ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్. అసలు టైలర్ని విలన్ అంటే చాలామంది ఒప్పుకోకపోవచ్చు. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే టైలర్ ఈజ్ అన్ యాంటీ హీరో. ఫస్ట్ టైం చూస్తే టైలర్ డర్డెన్ పద్ధతి పాడులేని బేవార్స్ గడ్లా ఉంటాడు. తర్వాత మెల్లగా టైలర్ చెప్పే మాటలు మనల్ని ఆలోచింపజేస్తాయి. కొన్నిసార్లు మన బిలీఫ్ సిస్టమ్ని బ్రేక్ చేసి బ్లాస్ట్ చేస్తాయి. మోడర్న్ ప్రపంచంలో మనిషి బానిసలో బతుకుతున్నాడు అనేది టైలర్ నమ్మకం. కన్జ్యూమరిస్టిక్ అండ్ మెటీరియలిస్టిక్ మైండ్ సెట్ వల్ల లైఫ్లో అసలైన హ్యూమన్ ఎసెన్స్ మిస్ అవుతుందని టైలర్ డర్డెన్ మనకు చెప్తాడు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే టైలర్ సమాజంలో ఉన్న సమస్యను పాయింట్అవుట్ చేస్తాడు, కానీ దానికి సొల్యూషన్ ఏంటో చెప్పడు. అంతా నాశనం అయిపోతే మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయొచ్చు అనే ఫూలిష్ అజెండాని ఇంప్లిమెంట్ చేస్తాడు. ఇక్కడే టైలర్ డర్డెన్లోని విలన్ క్వాలిటీస్ బయటపడతాయి. సో ఫైట్ క్లబ్ చూసినప్పుడు టైలర్లోని విలన్ కూడా చూడొచ్చు. నెక్స్ట్ నెంబర్ 4 నర్స్ రేచర్డ్. జనరల్గా విలన్స్ అంటే మేల్ క్యారెక్టర్సే గుర్తొస్తాయి. సినిమాల్లో లేడీ విలన్స్ చాలా తక్కువ. ఒకవేళ ఉన్నా సరే మోస్ట్లీ సూపర్ హీరో సినిమాల్లోనో స్టీరియోటిపికల్ డ్రామాల్లోనో ఫీమేల్ విలన్స్ ఉంటారు. కానీ అన్కన్వెన్షనల్ లెజెండరీ లేడీ యాంటాగనిస్ట్ క్యారెక్టర్ వన్ ఫ్లూ ఓవర్ కుకూస్ నెస్ట్ సినిమాలోని నర్స్ రేచర్డ్. మూవీ హిస్టరీలో హాస్పిటల్స్ని బాగా చూపించిన క్యారెక్టర్ నర్స్ రేచర్డ్. ఇలాంటి యారోగెంట్ క్యారెక్టర్స్ మనం రెగ్యులర్ లైఫ్లో చూస్తూనే ఉంటాం. గవర్నమెంట్ ఆఫీసుల్లో టికెట్ కౌంటర్స్ దగ్గర రూల్స్ పేరు చెప్పి ఇబ్బంది పెట్టే పాత్రలు ఇవన్నీ. వన్ ఫ్లూ ఓవర్ కుకూస్ నెస్ట్ సినిమా ఒక మెంటల్ హాస్పిటల్లో జరుగుతుంది. నర్స్ రేచర్డ్ క్యారెక్టర్ అక్కడ ఉన్న పేషెంట్స్ మీద జాలిపడ్డం మానేసి వాళ్ళని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ సొసైటీలో ఉండే బ్యూరోక్రసీకి, ఆప్రెసివ్ మెంటాలిటీకి సింబల్. నర్స్ రేచర్డ్ క్యారెక్టర్ ప్లే చేసిన లూయిస్ ఫ్లెచర్కి ఈ సినిమాతో ఆస్కర్ అవార్డ్ కూడా వచ్చింది. మోస్ట్ హ్యూమన్ అండ్ డార్క్ క్యారెక్టర్ నర్స్ రేచర్డ్, సో డోంట్ మిస్ ఇట్. తర్వాత నెంబర్ 3 జాక్ టారెన్స్ ఫ్రమ్ ద షైనింగ్. స్టాన్లీ క్యూబ్రిక్ సినిమాలోని క్యారెక్టర్స్ డార్క్గా, డిస్టర్బింగ్గా ఉంటాయి. వాటిలో బెస్ట్ విలన్ అంటే షైనింగ్ సినిమాలోని జాక్ టారెన్స్ పాత్ర గుర్తొస్తుంది. షైనింగ్ సినిమా హాలీవుడ్లోని మోస్ట్ డిస్టర్బింగ్ మూవీస్లో ఒకటి. హారర్ జానరాలో ఇలాంటి డిఫరెంట్ స్టోరీ రావడం అదే ఫస్ట్ టైం. ఈ సినిమాలోని మెయిన్ క్యారెక్టర్ పేరు జాక్. ఇతను ఒక స్ట్రగ్లింగ్ రైటర్. తన ఫ్యామిలీని తీసుకుని ఒక పాత హోటల్లో పనిచేయడానికి వెళ్తాడు. ఆ తర్వాత హోటల్లో జరిగే విచిత్రమైన ఇన్సిడెంట్సే ఈ స్టోరీ. షైనింగ్ సినిమాలో విలన్ అండ్ విక్టిమ్ రెండు జాక్ క్యారెక్టర్లోనే ఉంటాయి. క్యూబ్రిక్ ఈ సినిమాలోని స్టోరీని ఓపెన్ ఎండింగ్లో వదిలేశారు. జాక్ క్యారెక్టర్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యి ఓన్ ఫ్యామిలీని చంపడం, అలానే చివరిలో అదే క్యారెక్టర్ గోస్ట్లా బిహేవ్ చేయడం, ఇదంతా కన్ఫ్యూజింగ్గా, కాంప్లెక్స్గా ఉంటుంది. జాక్ నికోల్సన్ యాక్టింగ్ షైనింగ్ సినిమాని వేరే లెవెల్కి తీసుకెళ్ళింది. స్ట్రగ్లింగ్ రైటర్గా, సైకోపాత్గా జాక్ యాక్షన్స్ అన్ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఫిల్మ్ లవర్స్కి షైనింగ్ సినిమా అల్టిమేట్ ట్రీట్ లాంటిది, సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 2 హ్యానిబల్ లెక్టర్ ఇన్ ద సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్. సీరియల్ కిల్లర్ కమ్ సైకాలజిస్ట్. మనుషుల్ని చంపి తినే అలవాటు ఉన్న ఒక మంచి విలన్. మంచి విలన్ అని ఎందుకన్నానంటే ఈ సినిమాలో ఇంకో చెడ్డ విలన్ కూడా ఉంటాడు. కానీ అందరికీ గుర్తుండిపోయింది మాత్రం ఈ లెజెండరీ క్యారెక్టర్ హ్యానిబల్ లెక్టర్. కేవలం 20 నిమిషాల పాటు కనిపించిన ఈ పాత్ర యాంథనీ హాప్కిన్స్కి బెస్ట్ యాక్టర్గా ఆస్కర్ అవార్డు తీసుకొచ్చింది. కథలో హ్యానిబల్ ఆల్రెడీ జైల్లో ఉంటాడు. అతని చుట్టూ ప్రొటెక్షన్ ఉంటుంది. అయినా సరే సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ సినిమా చూస్తున్నంతసేపు కేవలం కళ్ళతోనే మనల్ని భయపెడతాడు. ఫిల్మ్ యాక్టింగ్లో మాస్టర్ క్లాస్ లాంటిది సైలెన్స్ ఆఫ్ ద ల్యాంబ్స్ సినిమా. ఒక విలన్ క్యారెక్టర్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, ఆడియన్స్ని ఎలా భయపెట్టాలి అనే దానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్, సో డోంట్ మిస్ ఇట్. నెక్స్ట్ నెంబర్ 1 యాంటోన్ చిగార్ ఫ్రమ్ నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్. కోయిన్ బ్రదర్స్ క్రియేట్ చేసిన ఈ ఐకానిక్ విలన్ని వర్ణించడం చాలా కష్టం. యాంటోన్ ఎవరినైనా చంపడానికి పెద్దగా రీజన్స్ అవసరం లేదు. కొన్నిసార్లు అసలు చంపాలా వద్దా అనే డెసిషన్ని బొమ్మ బరుసు వేసి మరీ డిసైడ్ చేస్తాడు. నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్ సినిమాలోని ప్రతి సీన్లో వైలెన్స్తో పాటు సస్పెన్స్ కూడా ఉంటుంది. యాంటోన్ చిగార్ క్యారెక్టర్ ఎప్పుడు ఎవరిని చంపుతాడో ఊహించలేం. ఈ పాత్ర ఫిల్మ్ హిస్టరీలోని మోస్ట్ ఐకానిక్ విలన్స్లో ఒకటిగా నిలిచిపోయింది.
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా ఆస్కర్ అవార్డు అందుకున్న హావియర్ బార్డమ్ ఈ క్యారెక్టర్ గురించి ఏమన్నాడంటే, దెర్ ఈస్ నో ఎంపతి, దెర్ ఈస్ నో రీజన్, దెర్ ఈస్ నో గోల్, దెర్ ఈస్ నథింగ్ టు హిమ్ మోర్ దెన్ బీయింగ్ దట్ హారబుల్ ఫేట్ ఇన్ పీపుల్స్ లైఫ్స్. విలన్ అంటే మోటివేషన్ ఉండాలి, హీరోని అడ్డుకోవాలి అనే స్టోరీ రూల్స్ ఏవి యాంటోన్ చిగోర్కి అప్లై అవ్వవు. ఈ క్యారెక్టర్కి ఎలాంటి బ్యాక్ స్టోరీ ఉండదు, మారల్ డైలమా ఉండదు. త్రూ అవుట్ సినిమా మొత్తం సైకోపాత్కి సోషియోపాత్కి మిడిల్లో యాంటోన్ చిగోర్ ట్రావెల్ అవుతాడు. బెస్ట్ విలన్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అన్నిటినీ ఒకే వీడియోలో చెప్పలేం కాబట్టి కేవలం కొన్నిటిని మాత్రమే కవర్ చేయగలిగాం. అలాగే ఫైనల్గా హాలీవుడ్ బెస్ట్ విలన్స్ టాపిక్ అంటే డార్త్ వేడర్ లేకుండా ఫినిష్ అవ్వదు. స్టార్ వార్స్ సిరీస్లో విలన్ అయిన డార్త్ వేడర్కి వరల్డ్ వైడ్ కల్ట్ ఫాలోయింగ్ ఉంది. పర్సనల్గా నేనైతే స్టార్ వార్స్ సినిమాలు చూడలేదు, కానీ ఖచ్చితంగా డార్త్ వేడర్ బెస్ట్ విలన్ మాత్రం చదివాను. మీకు కనుక ఈ క్యారెక్టర్ గురించి తెలిస్తే మాతో షేర్ చేసుకోండి. సో ఫిల్మ్ లవర్స్, ఐ రియలీ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీ ఫేవరెట్ హాలీవుడ్ ఫిల్మ్ విలన్ ఎవరో కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.